హలో అందరికీ. సో నేనైతే ఇవాళ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలి, టమాటో పచ్చడి రెసిపీ చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది, చాలా టెంప్టింగ్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం లైట్గా వేడైనాక పచ్చిమిర్చి వేసుకోండి తగినంత. సో మాకైతే స్పైస్ ఎక్కువ ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాము. సో పచ్చిమిర్చి మంచిగా వేసుకున్నాక ఫ్రై చేసుకోండి కొంచెం ఒక 2 మినిట్స్. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాక పల్లీలు వేసుకోండి. సో పల్లీలు కూడా లైట్గా వేయించినాక టమాటోస్ వేసుకోండి. సో టమాటోస్ కూడా మంచిగా వేగనియండి. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చాలా టేస్టీగా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాస్టల్లో ఉన్న వాళ్ళైనా పిల్లలైనా చాలా బాగుంటుంది. లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా మరగనియండి టమాటోస్ని. రెండు మూడు ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర. ఇలా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోండి. సో అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇదైతే చల్లవడనియాలి. కూల్ అయినాక మనము రోట్లో దంచుకుందాం, చాలా బాగుంటుంది రోటి పచ్చడి ఇదైతే ఆల్మోస్ట్. సో ఫస్ట్ అయితే ఎల్లిపాయలు దంచుతున్నాము పోపులోకి. చాలా మెత్తగా దంచుకోకండి, కచ్చపక్కగా దంచుకోండి. సో దట్ టేస్ట్ బాగుంటుంది. సో అయితే పక్కన తీసేసి ఇప్పుడు మనం టమాటో చల్లవడానికి పెట్టినాం కదా, సో అదైతే నూరుకుంటాము. నోట్లో చాలా టేస్ట్ ఉంటుంది, మిక్సీలో అంత బాగుండదు. సో ఇలా టమాటో పచ్చడిని అయితే మంచిగా నూరుకోవాలి. రోట్లోనే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. సో ఇలా మంచిగా చట్నీ అయితే మంచిగా దంచుకోండి రోట్లో. ఒకవేళ రోట్ అవైలబుల్ లేకుంటే మిక్సీలో కూడా చేయొచ్చు. మిక్సీలో కూడా చాలా బాగానే ఉంటుంది. బట్ రోటి పచ్చడి అయితే ఎంతైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా నూరుకోండి. సో మా నాయనమైతే ఇక్కడ మంచిగా పచ్చడి నూరిస్తుంది. సో పచ్చడి అయితే పక్కన పెట్టుకుంటున్నాము. సో ఇప్పుడైతే పోపు వేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఎల్లిపాయలు, సో మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యేదాకా. కరిమాకు వేసుకోండి. కరిమాకుతోనే ఏ పచ్చడైనా చాలా బాగుంటుంది పోపులో. కొంచెం లైట్గా పసుపు వేసుకోండి. సో మన పోపు అయితే రెడీ ఉంది ఆల్మోస్ట్. పచ్చడి వేసుకుందాము.
పచ్చడి వేసుకొని మొత్తం ఆల్ మిక్స్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసేయండి. సో చూసిందుగా ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అలానే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వట్లేరు. ప్లీజ్ మీరు ఇచ్చిన ఒక లైక్ వల్ల వీడియోస్ కొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.